చిన్న స్మాల్ డౌట్ అన్న మళ్ళీ మనం చెప్పండి. ప్రజల కోసం చేస్తున్నా అంటున్నారు కదా, ప్రాఫిట్ లేకుండా ఎట్లా చేస్తారు అన్న? అంటే ఇంత స్టాప్ పెట్టుకొని ఇంత కిరాయిలు కట్టి ఒక రూపాయి లాభం లేని అయితే చేయలేరు కదా. లాస్ లేదు కదన్న. నమస్తే, మరి మన సై న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. మరి ఇక్కడ మనం బీబీ నగర్ దగ్గర చాలా రోజుల నుంచి నాకు ఇక్కడ ఒక సమాచారం వస్తుందని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మరి మొబైల్స్ దొరుకుతున్నాయి, ఎప్పుడు పోయినా మొబైల్స్ ఉన్నాయని మనకు రీల్స్ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళే వరకు రీల్స్ చూసి పోయే వారికి మొబైల్స్ అయిపోతున్నాయి అని చెప్పారు. అవి ఫ్రాడా నిజమా అని చెప్పేసి చాలా మంది నాకు దీని మీద ఒక వీడియో చేయమని చెప్పేసి అడగడం జరిగింది. గత 2-3 నెలల నుండి మనం గిట్ట చూస్తున్నాము, టైం కోసం వేచి చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మనకైతే టైం దొరికింది. మరి ఇక్కడ చూస్తుంటే మనము గట్కేసర్ దాటిన తర్వాత బీబీ నగర్ ఈ యూనియన్ బ్యాంక్ పక్కనే మరి మనం చూద్దాం. మరి లోపలికి వెళ్తే మరి ఆయన ఏం చెప్తాడు, ఏం సంగతి. లోపలికి వెళ్తే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా మందికి కూడా మాకు మెసేజ్ ద్వారా అడగడం జరుగుతుంది, మరి ఇది నిజమా అబద్ధమా, ఈ లాట్లు తెచ్చేసి మరి ఇక్కడ మొబైల్స్ అమ్ముతున్నారు, ఇది నిజమా అబద్ధమా అని ఇట్లా చాలా మంది అడగడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరి మనసులో ఉన్న అనుమానం ఈ రోజు నుంచి మనం తీసేద్దాం అనుకుంటున్నాము. ఈ రోజు నిజమా కాదో ఆయన ఎవరైతే ఉన్నారో యాజమాన్యం త్రూగానే మనం తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. మన ఇక్కడ వచ్చిన తర్వాత మరి మనం కూడా రావడం జరిగింది. ఫోన్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. మేము ఫోన్ చేసి రావడం జరిగింది. ఫోన్లు ఉన్నాయంటే ఓనరు ఇక్కడ 100% అవకాశంలో ఉంటాడని చెప్పేసి రావడం జరిగింది. మరి ఏ ఫోన్లు ఉన్నాయి, ఎలాంటి ఫోన్లు ఉన్నాయి, దొంగ ఫోన్లు ఉన్నాయా, మంచి ఫోన్లు ఉన్నాయా, మరి ఓనర్ని అడిగే తెలుసుకుందాం. మరి ఇక్కడ చూస్తుంటే యథావిధిగా డ్రెస్సులు కూడా కనబడుతున్నాయి. మరి మొబైల్ రిపేరింగ్ అని 1400, 1200 అని చెప్పేసి ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ అబ్బాయి కూడా మరి మెకానిక్ మరి డిస్ప్లే ఇస్తున్నారు. సరే, ఇది ఏం చేస్తున్నారు? డిస్ప్లే ఎంతకి ఇస్తున్నారు? 1300, 1300కే డిస్ప్లే ఇస్తున్నారంట. మరి ఇక్కడ 1300ల ఇంతకు ముందు అయితే మినిమం 2000, 3000, 5000 దోసుకున్నంత దోసుకుంటుండే. మరి ఈ రోజులలో చూస్తే 1000, 1300కి మళ్ళీ 5-6 గిఫ్ట్లు డిస్ప్లే చేయడం, ఇలాంటి కొన్ని షాట్లు మనం చూస్తున్నాం. ఇక్కడైతే 1300కు డిస్ప్లే ఇస్తున్నారు. మరి ఇది మరి డైరెక్ట్ ఈయన ఓనరు ఎక్కడ ఉన్నారు తమ్ముడు? ఓనరు లోపల ఉన్న ఓనర్ దానికి వెళ్ళేసి కనుక్కుందాం. మరి ఇక్కడ చూస్తుంటే బట్టలు ఇక్కడ మరి బట్టలు మరి తమ్ముడు ఇది మీరు షార్ట్ లో చూపించినట్టు ఏం కనబడుతున్నాయి? ఇది 200, ఇది అంటే ఇట్లా తక్కువ రేటు పెట్టడం వల్ల మీకు ప్రాఫిట్ ఏమన్నా? పబ్లిక్ సిటీగా పాయింట్లు 500 పాయింట్లు, 200 షర్ట్. అంటే ఇది ఇక్కడ సొసైటీకి సంబంధించి పెడుతున్నారా లేకపోతే ఎలా పెడుతున్నారు? అంటే ఇలా మీకు ఎలాంటి ప్రాఫిట్ అయితే ఉండదు అనుకుంటున్నా నేను. మరి ప్రాఫిట్ లేకున్నా కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఉన్నాడా మీ అన్న లోపల? ఓకే, చూద్దాం. మరి ఇక్కడైతే బట్టలు ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఈ రూమ్ 1, 2, మూడోది ఒకటైతే మొబైల్, నెక్స్ట్ బట్టలు ఉన్నాయి. మరి ఇది కాస్టా హై కాస్టా మరి ఏందో తెలుసుకుందాం. తమ్ముడు ఇది హై కాస్టేనా? బ్రాండ్ ఎంత పడుతుంది తమ్ముడు? ఇది 500 రూపీస్ షర్ట్. అన్ని మినిమం 500. ఇది ఎన్ని రోజుల నుంచి పెడుతుంటాం? ఇది 3 months. అంటే మీరు ఇలా స్టార్ట్ చేయడం, మొబైల్స్ స్టార్ట్ చేయడం ఎన్ని రోజులు అవుతుంది? 5 months అవుతుంది. 200, 500 పాయింట్లు. ఇక్కడ ఏమన్నా పాయింట్లు ఉన్నాయా? ఏం లేవా పాయింట్లు? అంటే ఇక్కడ మీ ఓనర్ లాభం కోసం చేస్తుందా లేకపోతే నార్మల్ గా అంతేనా? చూద్దాం. ఓనర్ ఉన్నాడా? చూస్తున్నాం కదా, ఇగో 1st, 2nd, 3rd, 4th ప్లేస్ లో ఓనర్ ఉన్నాడు. మరి ఓనర్ ని అడిగి తెలుసుకుందాం మనం ఏం జరుగుతుంది ఇక్కడ. మరి బీబీ నగర్ లో మరి మొబైల్స్ అంటున్నారు. అసలు కొందరేమో ఫ్రాడ్ అంటున్నారు, కొందరేమో దొంగ ఫోన్లా లేకపోతే ఇంకా మంచియా లేకపోతే చెడుయా మాకు అర్థమైతలేదు. ఖచ్చితంగా రీల్స్ చేయమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు గత 3 నెలల నుంచి నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. గత 4-5 నెలల నుంచి నాకు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఒక్క వీడియో చేయన్నా, నువ్వు చేస్తే మేము నమ్ముతామని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఫోన్లు ఉన్నాయి, అక్కడ ఫోన్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఓనరో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే, మేము సై న్యూస్ నుండి వచ్చినాము. ఓకే, నమస్తే. మాకు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ బీబీ నగర్ ఏరియాలో అసలు అది ఫ్రాడా నిజమా మాకు దొరుకుతలేవు, ఎప్పుడు పోయినా ఫోన్లు దొరకడం లేదు. మరి దొంగ ఫోన్లు వస్తున్నాయా, మంచి ఫోన్లు వస్తున్నాయా అని చాలా మందికి
ఇప్పుడు ఆడియన్స్ కు మాత్రం చాలా మందికి అదే డౌట్లు ఉన్నాయి. అసలు మీది ఏ లెక్క త్రూగా చేస్తారు? ఏ పద్ధతిలో మీరు ఈ మొబైల్స్ అమ్ముతున్నారు? ఈ మొబైల్స్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు యాక్చువల్‌గా మార్కెట్‌లో గోల్డ్ రేట్ పెరగడం వల్ల మొబైల్స్ రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి అన్నమాట. ఇంకొక దసరా తర్వాత అయితే నార్మల్‌గా ఒక 4G ఫోన్ కొనాలంటే 20,000 మినిమమ్. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని నేనైతే ఏం చేసిందంటే నార్మల్‌గా మనం ఢిల్లీ, చైనా నుంచి తెప్పిస్తుంటాము. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసి మన దగ్గర అమెజాన్ రిటర్న్స్. మనం ఏదైతే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో రిటర్న్ పెడతాం కదా! అవునండి. ఆ ఫోన్‌లని మళ్ళా రిపేర్ చేసి మనం తక్కువలో తీసుకొనొస్తున్నాం అన్నమాట కస్టమర్స్‌కి. 3000, 4000 లోపే మనము 20,000 ఇప్పుడు దొరికే బయట ఫోన్ ఇప్పుడు 3000, 4000కే మనం తీసుకొనొస్తున్నాం అన్నమాట. చూడండి అక్కడ స్టాక్ అంతా మనది. చూడండి ఎప్పుడు మన దగ్గర స్టాక్ అయితే ఉంటది. ఇప్పుడైతే వచ్చేసి మనం హోల్‌సేల్ ఇస్తున్నాం అన్నమాట. లాట్ అట్లా కార్టన్స్‌లలో వస్తది. రాంగానే మనం ఒక వీడియో పెడతాం అన్నమాట. వీడియో పెడతాం, వాట్సాప్ ఛానెల్‌లో పెడతాం. వాట్సాప్ ఛానెల్‌లో పెట్టంగానే మనకు చాలా హెవీ కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు మా 3 నంబర్‌లకి ఈజీగా డైలీ ఒక 200 మిస్ కాల్స్ ఉంటాయి. అయితే మనం అన్ని లిఫ్ట్ చేయలేం కదా! లిఫ్ట్ చేయలేం కాబట్టి మనం ఏమైతదంటే మన స్టాక్ అయిపోగానే ఉన్నంత వరకు మనం లిఫ్ట్ చేసి మాట్లాడి ఒక 1, 2 అవర్స్ అయిపోతదన్నమాట స్టాకు. అయిపోయిన తర్వాత ఇక మనం లిఫ్ట్ చేయలేం. అన్న ఒకటన్నా చాలా మంది ఏమంటున్నారంటే 4,000, 5,000లో ఫోన్ ఇస్తామని చెప్పేసి మీరు రీల్స్ వస్తున్నాయి కదా! ఆ ఫోన్‌లో 4,000, 5,000 సెకండ్ హ్యాండ్ అని చెప్తలేవు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. వీడియో డైరెక్ట్ చూపిస్తున్నాం కదా! సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అని చెప్పడం లేదు. ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా మనకు 4,000, 5,000, 10,000 లోపల దొరుకుతుందని అంటున్నారు. కానీ ఈ ఫోన్స్ 100% సెకండ్సే అని చెప్పలేకపోతున్నారు. లాట్ వస్తుంది మేము ఇస్తున్నాం అంటున్నారంట. దాంట్లో ఒక క్లారిటీ ఇవ్వండి అన్న. లాట్ అంటేనే సెకండ్ హ్యాండ్ ఫోన్స్. కొత్త ఫోన్స్ అంటే వారంటీ ఉంటది. ప్లస్ దానికి చార్జర్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం తెచ్చేది ఏదైతే ఉందో అదన్నీ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ఫోన్స్ అన్నమాట. యూజ్డ్ ఫోన్స్ కొన్ని రిఫర్బిష్డ్ ఫోన్స్ అని ఉంటాయి. ఇందులో ఎట్లైనా ఇప్పుడు డిస్‌ప్లే పగిలిపోయిన ఫోన్ ఉంటది కదా! దానికి డిస్‌ప్లే ఏసి కొన్నేమో సర్వీస్ సెంటర్ డిస్‌ప్లేనే ఉంటది. అట్లా వచ్చేసి మనకు వస్తది. అందుకే ఇంత తక్కువ రేట్‌లో వస్తదన్నమాట. కొత్త ఫోన్ మినిమమ్ ఇప్పుడు ఈ ఫోన్ నువ్వు కొనాలంటే రూ. 20,000 ఉంటది. ఒక 4G ఫోన్ కొనాలంటే. అవును. 15,000 నుంచి 20,000 ఉంటది. మన దగ్గర వచ్చేసి ఓన్లీ 4,000, 3,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర. అన్న ఇంకొకటన్నా కండిషన్ బట్టి ఉంటది. ఇక్కడ మీరు డిస్‌ప్లే గిట్టే ఏస్తురంట. ఆ! డిస్‌ప్లే 1300, 1400, 1500, 1200 నుంచి ఏస్తురు అని చెప్పి సమాచారం వచ్చింది. ఆ డిస్‌ప్లేలలో మొత్తం అంటే థర్డ్ క్వాలిటీకి సంబంధించిందా? అది ఫస్ట్ క్వాలిటీకి 1300 సంబంధించిందా? డిస్‌ప్లే అంటేనే మేము వారంటీ ఉండదు, ఏమి ఉండదు అని చెప్పేసి లాస్ట్ క్వాలిటీ అది. లాస్ట్ క్వాలిటీ. అంటే అంతకన్నా ఇప్పుడు తక్కువ ఉండదు ఇక. లాస్ట్ క్వాలిటీ అది 1400కి ఏస్తారు. 1300కి ఏస్తారు. 1300, 1200కి ఏస్తారు. అంటే గతంలో 3000, 4000 ఏసేవాళ్ళు. ఇప్పుడు మాత్రము 1300 కొందరి వల్ల రేట్లు తగ్గొచ్చినాయని అది గిట్ట ఒప్పుకోవచ్చు. కాకపోతే ఏందంటే ఇక్కడ ఈ ఫోన్ ఇప్పుడు మనం బీబీనగర్‌లో ఉన్నాం కదా! ఈ ఫోన్‌లు కొత్తయి కావని చెప్పేసి మరి అన్న చెప్పిండంట మరి. చాలా వరకు ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళొకసారి ఇనండి. ఇవి మాత్రం సెకండ్ హ్యాండ్ ఫోన్స్ 4GB మాత్రమే అని చెప్పి ప్రతి రీల్‌లో చెప్తున్నానని చెప్పేసి అన్న చెప్తున్నాడు. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి. గుండెల మీద చేతేసుకొని ఒకసారి ఆలోచించుకోండి. ఫ్రీగా ఉన్నాయి 4,000, 5,000 అని ఎగబడడం కాదు. ఫస్ట్ దాని రీల్ కాన్సెప్ట్ కరెక్ట్‌గా వినండి. ఏదో ఒకటి వినేసి కొత్త ఫోన్లు అని వచ్చేసి 30 కిలోమీటర్లు పోయినాం, 100 కిలోమీటర్లు పోయినాం అని చెప్పేసి ఒక షాపులను బదనాం చేయడం కాదు. మరియు మన మనసుకు గిట్ట తెలవాలి. ఏందంటే మనం ఒకరిని బదనాం చేసే ముందు మనం ఆలోచించాల్సిన పద్ధతి ఉంటది. మేము కూడా ఇప్పుడు ఇంతమంది చెప్పడం వల్ల మేము ఇంత దూరం రావడం. ఇప్పటికి నేను 4, 5 సార్లు వచ్చినాను. ఓనర్ అనుకోకుండా ఈ రోజు కూడా స్టాక్ ఉందని చెప్తే నేను వేరేటోళ్ళు చెప్తే నేను ఇమ్మీడియేట్‌లీ 25 మినిట్స్‌లో నేను కీసర నుంచి మన దగ్గర 30 కిలోమీటర్లు ఉంటది. 25 మినిట్స్‌లో నేను రావడం జరిగింది. అన్న దొరకడు అనుకున్నా గాని దొరికిండు. మనకు ప్రత్యేకంగా ఆయన నోటి ద్వారానే వింటున్నాం కాబట్టి ఇంకా నేను 2, 3 డౌట్‌లున్నాయి. మీకు మొత్తం క్లారిటీ చేస్తాను. అన్న మీరు ఎంత దూరం పంపిస్తున్నారు? ఒక్కొక్క దాంట్లో మేము వైజాగ్ పంపిస్తున్నాము, కరీంనగర్ పంపిస్తున్నాము. చండీగఢ్, ఛత్తీస్‌గఢ్ కూడా పంపించాం. అదే చాలా దూరం పంపిస్తున్నారు. చండీగఢ్, ఛత్తీస్‌గఢ్ హైయెస్ట్ మేము పంపించింది. యాక్చువల్‌గా మనకు స్టాక్ రాగానే మన వాట్సాప్ ఛానల్ అనే ఉంటది. ఛానల్‌లో అప్‌లోడ్ చేయంగానే మనకు రెగ్యులర్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకుంటే DTDC త్రూ ఇట్లా కాటన్స్ ప్యాక్ చేసి మనమైతే పంపించడం జరుగుతుంది. అన్న మళ్ళీ మీరు ఒకటి రీల్స్ చేసినప్పుడు ఎప్పుడైతే మరి ఈ స్టాక్ గింతే ఉంది ఇంతవరకే రండి అని చెప్పలేకపోతున్నాను. చాలా మంది వస్తున్నాం అని చెప్పేసి మర్రిపోతున్నాం అంటున్నారు. మర్రిపోతున్నారంటే మనం స్టాక్ అయిపోగానే ఇంకా స్టాక్ కంప్లీటెడ్ అని చెప్పేసి మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. స్టాక్ సోల్డ్ అవుట్ అని అందులో పెడతాం అనమాట. అందులో ఒక ఈజీగా 10,000 మెంబర్స్ ఉంటారు మన వాట్సాప్ ఛానల్లో. మన ఇన్స్టాలో చూసి వచ్చే వాళ్ళకి స్టోరీ పెడతాం అనమాట మనం. ఇప్పుడు అయిపోయినాక వీడియో చేయలేం కదా, అయిపోయిన స్టోరీ పెడతాం మనం. అది చూసుకొని తెలిసిపోతుంది. అంటే ఒక్కటేనా పబ్లిక్ ఇప్పుడు నీ కోసం ఆలోచించేసి అంత దూరం వస్తారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి స్టాక్ ఉందనగానే బండి స్టార్ట్ చేసుకొని వెళ్తారు. ఇక్కడికి వచ్చే వరకు అనుకో 200, 300 పెట్రోల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి తిట్టుకొని పోయేటోళ్ళు గిట్ట ఉన్నారు.
వాస్తవానికి నేను ఇన్న కాబట్టి చెప్తున్నా, తిట్టుకొని పోయడం అంటే అది సరిగా వినలేకనా, లేకపోతే మీరు వాళ్ళని గ్యాదరింగ్ చేయలేకపోతురా? ఇప్పుడు ఈ మొబైల్స్ ఉన్నాయి, 100 ఫోన్లు ఉన్నాయి, ఈ ఇప్పటి వరకు ఉన్నాయి, వచ్చే ముందు ఫోన్ చేసి రమ్మంటుర్రా లేకపోతే ఏంటి? అయితే మనకి ఇంత ముందు ఎట్లా ఉండేదంటే బిజినెస్ వచ్చేసి తక్కువ ఉండే ఇంత ముందు. అవును. తక్కువ ఉన్నప్పుడు మనం ఎట్లా అంటే ఒక 50 ఫోన్స్ 20 ఫోన్స్ అట్లా తెప్పించేది. ఇప్పుడు బిజినెస్ అనేది ఎక్కువైంది. ఇప్పుడు 100 200 300 లాట్ తెప్పిస్తున్నాము. బిజినెస్ ఎక్కువైనాక కస్టమర్స్ ఏమైతున్నారంటే మన హోల్సేల్ ఇచ్చేస్తున్నాం అనమాట. హోల్సేల్ ఇవ్వడం వల్ల ఏమైతుంది, హోల్సేల్ లో షాప్ లో వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు షాప్ లో వాళ్ళు ఒకటేసారి 50 పీసెస్ 100 పీసెస్ ఆర్డర్ చేసుకున్నాక వచ్చిన కస్టమర్ కి ఇయ్యలేకపోతున్నాం. అది పరిస్థితి. మరి ఇప్పుడు ప్రజలకు మరి వాళ్ళకు సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నా? ఇప్పుడు అంటే వచ్చి చాలా మంది మరిగిపోతున్నారు. ఇప్పుడు దానికోసమే మేము ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ హోల్సేల్ కి సపరేట్ చేసేసినాము, రీటైల్ కి సపరేట్ చేసినాం. అట్లా వచ్చిపోయే వాళ్ళు మరిగిపోతున్నారు అని చెప్పేసి నేను ఓన్లీ ఇవి హోల్సేల్ కి ఇయ్యను అనమాట. ఇవి ఓన్లీ కస్టమర్ కే. హోల్సేల్ కి ఒక 200-300 తక్కువ పడుతుంది కస్టమర్ షాప్ లో వాళ్ళకి. ఇప్పుడు మొత్తం ఏ పీస్ తెచ్చినా, ఈ కాటన్ తెచ్చినా, అది తెచ్చినా మొత్తం 4G మొత్తం 4G ఉంటాయి, 5G కూడా ఉంటాయి. ఇప్పుడు అయితే 4G ఉన్నాయి. ఈ రోజు సెకండ్ హ్యాండ్, ఓన్లీ సెకండ్ హ్యాండ్ 2-3 రోజులకు ఒక లాట్ వస్తుంది మనకి. 4G ఉంటుంది. ఇవి ఇప్పుడు అయితే ఓన్లీ 4G ఉన్నాయి. ఇంత ముందు రెడ్మీ వచ్చినాయి, 5G వచ్చినాయి సెకండ్ హ్యాండ్. ఇవన్నీ సెకండ్ కొత్త అయితే కొత్తవి కావు. ఇంత ముందు రెడ్మీ అమ్మినాయి, కొత్తవి రెడ్మీ అమ్మినాయి. అది లాట్ లో ఏదైనా సంథింగ్ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది, రెగ్యులర్ అయితే వస్తలేదు. రెగ్యులర్ రాదు. ప్రజలారా వినండి, మొత్తం మాక్సిమం 80% సెకండ్ హ్యాండ్ 4G 5G వస్తున్నాయంట. మరి ఇక్కడ ఏదైతే కొత్త మొబైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా చెప్తారు ఇది సీల్ బాక్స్ అని చెప్పేసి చెప్తారు. అది కూడా సరిగా విని ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకోటన్నా ఈ బట్టలది మీరు పక్కన పెట్టారు కదా బట్టలు, అందులో అదేం కాన్సెప్ట్ అన్న? 50 రూపాయలు 100 రూపాయలు అంటే అది కస్టమర్స్ కి మనం ఇప్పుడు ఓన్లీ ఫోన్సే కాదు తక్కువ ఇస్తున్నాం అని తెలియడానికి. బట్టల్లో కూడా ఇప్పుడు 50 రూపీస్ కి టీ-షర్ట్ అయితే ఎక్కడ దొరకదు. నేను లాభం ఆశించట్లేదు, జస్ట్ కస్టమర్లకు సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంచెం బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు బేర్ వేయలేరు. అలాంటి వాళ్ళ కోసం కానీ, కొంచెం ఇంకా డబ్బులు లేని వాళ్ళ కోసం కానీ ఏదైనా మన తరఫున చేయాలని చెప్పేసి తక్కువకి ఇద్దామని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తోనైతే నేను ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తో వచ్చిన వాళ్ళు ఇప్పుడు దూరం నుంచి వస్తున్నారని మీరే అంటున్నారు. వచ్చినందుకు వాళ్ళకి ఏదైనా ఫైదా ఉండాలి, తక్కువ దొరకాలి ఏదైనా ఐటమ్ అని చెప్పేసి అట్లా పెట్టినాం అనమాట. వాళ్ళు బట్టలన్నా తక్కువ తీసుకొని పోతారని చెప్పేసి. ఒక చిన్న స్మాల్ డౌట్ అన్న, మళ్ళీ మనం చెప్పండి, ప్రజల కోసం చేస్తున్నా అంటున్నారు కదా, ప్రాఫిట్ లేకుంటే ఎట్లా చేస్తున్నా? అంటే ఇంత స్టాప్ పెట్టుకొని ఇంత కిరాయిలు కట్టి ₹1 లాభం లేని అయితే చేయలేరు కదా. లాస్ లేదు కదా అన్న, సర్వీస్ చేస్తున్నా నేను. లాభం లేదు, ఓకే, లాస్ లేదు కదా. లాస్ లేకుండా చేస్తారు అంటే మరీ లాభం ఎక్కువ ఆశిస్తలేను. నాకు వచ్చి ఇప్పుడు 10 రూపాయలు పెట్టి నీ దగ్గర వస్తువు తీసుకొని వచ్చాను. నాది బిజినెస్ ఉన్నది, ఇది నడుస్తూనే ఉంది, నాకు ఓకే సంతోషం, నేను దీంట్లో సాటిస్ఫై. 10 రూపాయలు తెచ్చి నీ దగ్గర ఒక బట్టలు తీసుకొని వచ్చాను, 10 రూపాయలకే ఇస్తున్నాను. సర్వీస్ అంటారు దాన్ని. నా డబ్బులు లాస్ అయితే లేదు కదా అక్కడ. అంటే లాస్ అవుతలేవు, ఇంత స్టాక్ పెట్టుకొని ఇంత మెయింటెనెన్స్ పెట్టుకొని లాభం లేకుండా చేస్తున్నా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు మేము? ఓన్లీ బట్టలది అయితే మనము లాభం లేకుండా దాని మీద లాభం లేదు బట్టలు. ఇప్పుడు నాకు ఈ మొబైల్స్ మీద వచ్చిన లాభము ఇప్పుడు ఇంకా బిజినెస్ పెరుగుతుంది కాబట్టి దాంతో నా మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. మరి చూస్తున్నాం కదా ఇక్కడ బీబీ నగర్ అని చెప్పేసి నాకు చాలా మంది కాల్ చేయడం జరిగింది కదా. ఈ రోజు తోటి మీ డౌట్ క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి కనుక్కోండి. ఇవి మాత్రం 100% సెకండ్ హ్యాండ్ 4G 5G కొత్తవి మాత్రం వచ్చినప్పుడు వీడియోలో ప్రత్యేకంగా చెప్తాడని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఆ వీటి మీద అయితే ప్రాఫిట్ లేదు, వీటి మీద అయితే ఏదో 300-500 పెట్టుకొని అమ్ముతున్నాడని నాకింటే అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ రోజులలో డిస్ప్లే వేస్తేనే 1500 అవుతుంది, స్పీకర్ వేస్తే 500 అవుతుంది. ఈ ఫోన్ మాత్రం 4000కి ఇస్తాడంటే మరి అది ఆయనకు తెలుసో లేకపోతే ఆ దేవునికి తెలుసో వీళ్ళకి తెలుసో మాకు తెలియదు అన్న. జై హింద్. ఎక్కడైనా మీకు ఫ్రాడ్ జరుగుతుంది అనిపించినా, ఏదైనా మోసం జరుగుతుంది అనిపించినా వెంటనే మా ఫోన్ నంబర్ కు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ కింద స్క్రోలింగ్ లో ఉంటుంది. ఫోన్ ఫ్రాడ్ ఒక్కటే కాదు, ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకురావచ్చు. మీరు తినే ఆహార పదార్థాల విషయంలోనూ, తయారు చేసే వస్తువుల విషయంలోనైనా ఎక్కడైనా మీకు ఏదైనా తప్పుగా జరుగుతుంది అనిపిస్తే ఆ ప్రదేశం లొకేషన్ తో పాటు మీ ఫోన్ నంబర్ మాకు ఇవ్వండి. అక్కడ అసలు ఏం జరుగుతుందో వాస్తవాలను మా బృందం పరిశీలించి నిజాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ఇదే విధంగా బీబీ నగర్ కు సంబంధించి కూడా చాలా మంది మాకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మా బృందం అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించడం జరిగింది. మా సై న్యూస్ బృందం దేనికైనా రెడీగా ఉంటుంది, మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ రూపంలో ఎక్కడైనా సమస్య ఉంటే తెలియజేయండి.
మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఒక లైక్ కొడితే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అందరికీ మరొకసారి శనార్థులు.